హాయ్ ఫ్రెండ్స్, భారత్ శ్రీలంక మధ్య సిరీస్ ముగిసింది. 3 టీ20ల సిరీస్ను భారత్ 3-0తో కైవసం చేసుకోగా వన్డే సిరీస్ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. ముఖ్యంగా 27 సంవత్సరాల తర్వాత లంకలో సిరీస్ను కోల్పోయిన టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత భారత్కు తిరిగి వచ్చిన టీమిండియా ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎందుకంటే భారత్ తదుపరి సిరీస్ సెప్టెంబర్లో జరగనుంది. అంటే వచ్చే నెలలో బంగ్లాదేశ్తో జరగనున్న టెస్టు సిరీస్ ద్వారా భారత ఆటగాళ్లు మళ్లీ బరిలోకి దిగుతున్నారు. సెప్టెంబర్ 19 నుండి భారత్ బంగ్లాదేశ్ మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో 2 టెస్టులు 3 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. విశేషం ఏమిటంటే ఈ టెస్టు మ్యాచ్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సిరీస్లో భాగమే. కాబట్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో టీమిండియా ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్లు చాలా కీలకం. కాబట్టి స్వదేశంలో జరిగే ఈ సిరీస్లో టీమిండియా నుండి అద్భుతమైన ప్రదర్శనను మనం ఆశించవచ్చు. ఫ్రెండ్స్, భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ షెడ్యూల్ని ఇప్పుడు మనం చూద్దాం. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మొదటి టెస్టు సెప్టెంబర్ 19, 2024 గురువారం నాడు ఉదయం 9:30 గంటలకు చెన్నైలో మొదలవుతుంది. అలానే రెండో టెస్టు సెప్టెంబర్ 27, 2024 శుక్రవారం నాడు ఉదయం 9:30 గంటలకు కాన్పూర్లో జరుగుతుంది. ఇవి ముగిసిన తర్వాత అలానే టీ20 మ్యాచ్లు అక్టోబర్ 6, 2024 ఆదివారం నాడు రాత్రి 7 గంటలకు ధర్మశాలలో మొదలవుతుంది. ఇక రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 9, 2024 బుధవారం నాడు రాత్రి 7 గంటలకు ఢిల్లీలో జరుగుతుంది. అలానే ఫైనల్ మ్యాచ్ టీ20 అక్టోబర్ 12, 2024 శనివారం నాడు రాత్రి 7 గంటలకు హైదరాబాద్లో జరుగుతుంది. అలానే భారత టీ20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టగా వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. అయితే టెస్టు జట్టుకు కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్నకు సమాధానం రోహిత్ శర్మ వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు టెస్టు జట్టు కెప్టెన్గా హిట్ మ్యానే కొనసాగుతాడని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇప్పటికే తెలిపాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టు నాయకత్వంలో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పుకొచ్చింది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.